వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె ఉధృతమవుతోంది. నిన్న రీజనల్ లేబర్ కమిషనర్ ఆఫీసులో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి పిలుపునిచ్చాయి. స్పందించిన వేలాది మంది కార్మికులు అడ్మిన్ బిల్డింగ్ ను ముట్టడించారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ శ్రీ భరత్ వెంటనే జోక్యం చేసుకుని కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని, ఉపాధిని కాపాడాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునేలా వెంటనే చర్యలు చేపట్టాలని, పోలీసు నిర్బంధాన్ని నిలిపివేయాలని కోరారు. కాంట్రాక్టు కార్మికుల కుటుంబాల జీవితాల మనుగడకే ప్రమాదం వచ్చినందున కాంట్రాక్టు కార్మికులందరూ స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. రేపు 28న అన్ని గేట్ల వద్ద కరపత్రాలు పంచుతూ సమ్మె జయప్రదానికి కృషి చేయాలని, గంటకు అడ్మిన్ బిల్డింగ్ వద్ద నిరసన కొనసాగించాలని కాంట్రాక్టు కార్మికులకు పిలుపునిచ్చారు. నిన్న రీజనల్ లేబర్ కమిషన్ ఆఫీసులో మన ఉక్కు కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిగాయి. యాజమాన్యం ఎవరుకుందంటే ఈ చర్చలాగా చేసి సమస్య పరిష్కారం కాకుండా చేస్తే కార్మికులు భయపడి నిరుత్సాహపడి అందరూ లైన్ కట్టి అందరూ ఈరోజు డ్యూటీకి వెళ్ళిపోతారని చెప్పి యాజమాన్యం కళ్ళగంది. కానీ ఆ కళలు చేస్తూ నిన్న చర్చల్లో సఫలం కాకపోయినా సరే మా పోరాటం ఆపి మేము లోపలికి వెళ్లే వరకు, బయట లోపలికి తీసుకెళ్లే వరకు ఉపాధి రక్షించుకొని పోటాడని చెప్పి మీ అందరూ ఈరోజు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం భాగస్వామయ్యారు. కానీ మీరందరూ కూడా విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల జేఏసీ తరఫున హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాం. గొప్ప విషయం ఏంటంటే నేను కూడా గత వారం రోజుల నుంచి మీ శిబిరం దగ్గరకు వస్తున్నాం, మీతో కార్యక్రమాలు చేస్తున్నాం. మీతో పాటు మీకు అండగా జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ వారం రోజుల్లో మన శిబిరం దగ్గరకు వచ్చేటువంటి కార్మికుల సంఖ్య కన్నా ఈ రోజు కొన్ని వందల మంది పెరిగారు. ఇక్కడ ముట్టడి కార్యక్రమానికి అదే మన విజయం చెప్పేస్తున్నాం. కాబట్టి మన పోరాటం విజయవంతం అవుతుంది, అది తీరుతుంది. ఎందుకంటే మనది న్యాయ పోరాటం ఉంది. ఇది పోలీసు వారు సహకరిస్తారని చెప్తారంటే కారణం ఏంటి? అది కాంట్రాక్ట్ కార్మికులు 10 సంవత్సరాలు పనిచేసి 30 సంవత్సరాలు పనిచేసి వేల మందిని ఉపాధి తొలగించి బయట నెట్టేసి గంటేస్తే వారి కుటుంబాలు ఏం కావాలి, వారి జీవితాలు ఏం కావాలి? కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులు చేసే సమ్మె న్యాయమైందని చెప్పేది అందరూ అంగీకరిస్తున్న విషయం. ఒక పర్మనెంట్ ఎంప్లాయీకి బీఆర్ఎస్ పెట్టిన ఫైనాన్స్ అయినా సరే లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆదాయం ఉంటుంది. కాంట్రాక్ట్ చేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా కార్మికులు తొలగించి ₹1 కూడా చేతులు కట్టకుండా, నష్టపోలేకుండా, అదనపు ప్యాకేజీ లేకుండా గేటు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈ దుర్మార్గం కాదా అర్థమే దుర్మార్గం. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో కాంట్రాక్ట్ కార్మికులు కూడా పర్మనెంట్ ఎంప్లాయ్ చేసే పనులు అంతకన్నా కష్టపడి ఈరోజు విధులు చేస్తున్నారు. మరి కార్మికులు లాభం కోసం బాధ్యత యాజమాన్యం లేదని అడుగుతున్నాం, ప్రభుత్వం లేదని చెప్పని అడుగుతున్నాం. మీకు బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యత నిర్వర్తించమని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. బయటకి ఏ ప్రచారం చేస్తున్నారండి? స్టీల్ ప్లాంట్ లో కార్మికులు ఎక్కువ మంది అయిపోయారంట, కాంట్రాక్ట్ ఎక్కువ మంది అయిపోయారంట, అందుకే తొలగిస్తామని చెప్పని బయటకు ప్రచారం చేస్తున్నారు. ఇది వాస్తవమా? నిజమా? ఇది నిజమా? ఇది నిజంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువైపోయి ఉంటే కొత్తలను తీసుకొస్తున్నారు, కొత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్క చెప్తున్నారు మేము 7 మిలియన్ 3 మిలియన్ ఉత్పత్తి సాధిస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పని. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు కార్మికుల కన్నా పూర్తి ఉత్పత్తి సామర్థ్యం రావాలని చెప్పాలంటే ఇంకా 60 కార్మికులు కావాలి. ఇది పెట్టుకోవాలి. కాకుండా ఈరోజు చంద్రబాబు
అయిపోయింది.